నెల్లూరు చందన బ్రదర్స్ వార్షికోత్సవ వేడుకలు డిసెంబర్ 1 నుండి 1000 రూపాయల కొనుగోలుపై స్పాట్ గిఫ్ట్, అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 70% ఆఫ్, 1+1, 1+2 కాంబో ఆఫర్లు. సూరత్ శారీస్ 499, 799, 999 రూపాయలు 1+1 ఆఫర్. పట్టు శారీస్ పై అప్ టు 70% ఆఫ్, వర్క్ శారీస్ పై అప్ టు 40% ఆఫ్, హ్యాండ్లూమ్ శారీస్ పై అప్ టు 40% ఆఫ్, మెన్స్ క్యాజువల్ షర్ట్స్ పై అప్ టు 50% ఆఫ్, జీన్స్ 1499, 1299, 999 రూపాయలు 1+1 ఆఫర్. కుర్తీస్ 499, 699, 999 రూపాయలు 1+1 ఆఫర్. 3 పీసెస్ సెట్స్ 1499, 1199, 999 రూపాయలు 1+1 ఆఫర్. ప్లాజోస్ పై 1+1 ఆఫర్. కిడ్స్ వేర్ లో ఫ్రాక్స్ పై, చిల్డ్రన్స్ చుడీదార్స్ పై అప్ టు 70% ఆఫ్. బాయ్స్ షర్ట్స్ 999 రూపాయలకే 1+3 ఆఫర్. బాయ్స్ జీన్స్ 999 రూపాయలు 1+2 ఆఫర్. ఫుట్ వేర్ పై అప్ టు 50% ఆఫ్. 1 గ్రామ్ జ్యువెలరీ పై అప్ టు 50% ఆఫ్. విచ్చేయండి చందన బ్రదర్స్, జిల్లా టవర్ సెంటర్, గుంటూరు. నమస్కారం, సిటీ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్. విజయవాడ తూర్పు నియోజకవర్గం పడమట శాంతినగర్ చిన్నవందన దగ్గర సెమీ క్రిస్మస్ వేడుకలు 14వ డివిజన్ టీడీపీ నాయకులు పోతిరెడ్డి వెంకట్రావు ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ వేడుకలకు తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గద్దె రామ్మోహన్ రావు పాస్టర్లు జి ప్రసాద్ కోర్లేని జ్యోతి మాట్లాడుతూ క్రిస్మస్ అంటే దేవుడు పుట్టినరోజని, ప్రపంచాన్ని ప్రభావితం చేసిన రోజని, 2025 సంవత్సరాల క్రితం పుట్టిన ఆ దేవదేవుడు యేసుక్రీస్తు అన్నారు. ఈ వేడుకలో శాంతినగర్ నుండి వచ్చిన వందలాది మంది పాల్గొన్నారు. క్రీస్తు ప్రవచన సంఘం ఆధ్వర్యంలో గంగాధర్ గారు, ప్రతాప్ గంగాధర్ గారు చక్కటి సెమీ క్రిస్మస్ వేడుకల్ని ఎంతో మంది సంఘీయులు, ఎంతో మంది భక్తులు ఇక్కడికి తెచ్చి, సెమీ క్రిస్మస్ యొక్క ప్రాముఖ్యత ఏంటి, క్రిస్మస్ అనేది ఆ దేవుడు పుట్టిన రోజు, ఆ దేవుడు పుట్టి ప్రపంచాన్ని ప్రభావితం చేసిన రోజు. ఈ రోజు మనం సంవత్సరాలు లెక్కేస్తున్నామంటే ఆయన పుట్టిన తర్వాత 12 నెలల కాలాన్ని ఒక సంవత్సరంగా తీసుకుని ఎన్ని సంవత్సరాలు 2025 అంటే 2025 సంవత్సరాల ముందు పుట్టిన ఆ దేవదేవుడు మనకు ఒక మార్గం చూపించిన ఆ దేవదేవుడికి కృతజ్ఞత తెలిపే విధంగా మనకు ఒక పవిత్రమైన గ్రంథాన్ని, బైబిల్ అనే గ్రంథాన్ని ఇచ్చి దానిలో ప్రతి పేజీలోనూ మనం ఏ విధంగా జీవించాలి, మనుషులు అనేవాళ్ళు ఏ విధంగా కలిసిమెలిసి ఉండాలి, ఏ విధంగా శాంత భావంతో స్వభావంతో ఉండాలి, మనకి పగవాడినైనా సరే అతనికి అవసరం వచ్చినప్పుడు వెళ్ళి అతన్ని కష్టాల నుంచి ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభావందనాలు తెలియజేస్తున్నాం. నా పేరు ప్రసాద్ గంగాధర. గత 40 సంవత్సరాలుగా క్రీస్తు ప్రవచన సంఘం ద్వారా ఈ పడమట శాంతినగర్ లో దేవుని పరిచయం చేస్తున్నాం. ప్రభువైన యేసుక్రీస్తుని మేము గుర్తెరిగి 40 సంవత్సరాలు పూర్తవుతుంది. గత 17వ సంవత్సరములుగా ఈ సెమీ క్రిస్మస్ చేస్తున్నాం. ప్రభు యొక్క ముఖ్య బోధనలు, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సత్యాన్ని లోకమంతా తెలియచేయాలని మా ఆశయం. ప్రభువైన యేసుక్రీస్తు కూడా సత్యాన్ని తెలియచేయమన్నాడు. నేనే మార్గము, సత్యము, జీవమై ఉన్నానని తెలియజేస్తున్నాను. కాబట్టి ఆ సత్య మార్గాన్ని ప్రకటిస్తున్నాం గత 17 సంవత్సరాలుగా. ప్రభువైన యేసుక్రీస్తు గురించి, ఆయన ద్వారా అనేక విషయాలు మేము నేర్చుకుంటూ అనేకులకు తెలియజేస్తూ ఆధ్యాత్మికంగా బలపడటానికి దేవుడు మహాకృప చూపించారు. లోకమందరికి ఈ రాత్రి కాల సమయంలో శుభవందనాలు తెలియజేస్తున్నాము. ఈ ముఖ్య సందర్భం ఏమిటంటే, ప్రపంచమంతటా ఏకైక పండుగ ఏదైనా జరుపుకుంటున్నారంటే అది క్రిస్మస్ మాత్రమే. ఎందుకంటే క్రీస్తు పుట్టిన తర్వాతనే క్రీస్తు పూర్వం అనేది, క్రీస్తు శకం అనేది ఈ లోకానికి ఆవిర్భవించడం జరిగింది.
అది ప్రపంచం అంతటా తెలియజేసిన నగ్న సత్యం. మేము అన్ని కుటుంబాల నుంచి వచ్చిన వారమే. ఎందుకు ఇది మతం కాదు, మార్గము. ఎందుకు మేము యేసుక్రీస్తుని అనుభవించి 40 సంవత్సరాలుగా ఈ పరిచర్యలో, మరి 17 సంవత్సరాలకి సెమీ క్రిస్మస్ వేడుకలు ఏర్పాటు చేస్తున్నాము అంటే ఆయనలో ఉన్న సత్యాన్ని మేము గుర్తించాము. ఎందుకంటే ప్రపంచంలో ఒక మనిషి ఈ పుట్టటము మరణించటము రెండు మనం చూస్తున్నాం. కానీ యేసు ప్రభు వారిలో మేము చూసింది ఏమిటంటే ఆయన 2000 సంవత్సరాల క్రితము ఈ భూమి మీదకు వచ్చారు. మన హిందూ వేదాలు యజ్ఞాల్లో కూడా చెప్తున్నారు ఏమనంటే సర్వ పాప పరిహారో రక్త ప్రోక్షణ అవశ్యం తద్రక్తం పరమాత్మేన. సోషల్ మీడియాలో ఉయ్యూరు నగర పంచాయతీల ముందా తుఫాన్ సందర్భంగా ఎస్టిమేట్లు బిల్లులుగా ఖర్చు పెట్టారని వచ్చిన ఆరోపణలపై స్పందించిన ఉయ్యూరు నగర పంచాయతీ కమిషనర్ రామారావు, అసిస్టెంట్ ఇంజనీర్ శ్రీనివాసరావు, చైర్మన్ నాని. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ ఎస్టిమేట్లు బిల్లులుగా చూపించి ఖర్చు పెట్టారని, నగర పంచాయతీపై సోషల్ మీడియాలో వచ్చిన ఆరోపణలు ఖండిస్తున్నామని, ఇలాంటి ఆరోపణలు చేస్తే ఉద్యోగస్తులు తమ ఉద్యోగంపై భద్రత కోల్పోతారని, తాను చాలా చోట్ల పనిచేశారని, కానీ ఇలాంటి ఆరోపణలు ఎక్కడ చూడలేదని కమిషనర్ అన్నారు. సోషల్ మీడియాలో కొన్ని దినపత్రికలో వచ్చిందని చెప్పడం జరిగింది. సోషల్ మీడియాలో వచ్చిన ప్రకారంగా మా కమిషనర్ గారు చెప్పడం, కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ముందస్తు ఉత్తర్వులు తీసుకుంటారు. ఆ తర్వాత అంచనా తయారు చేసి ఏఈ గారు ముందస్తు ఉత్తర్వులు మేము ఇవ్వటం జరుగుతుంది. దాన్ని అయిన ఖర్చు బిల్లులు అనేది తర్వాత సబ్మిట్ చేసి ఎంత అయిందో అంతవరకే చేస్తారు. కానీ అవినీతి జరిగింది ఇదంతా అని చెప్పి ఏజెండాలో చూసింది ఆరోపించడం జరిగింది. కొంతమంది సామాజిక కార్యకర్తని వ్యక్తి తెలియపరిచారని తెలిసింది. అదేవిధంగా బ్లీచింగు, సున్నం కూడా ట్యాంకులు అన్నీ కడగటానికి, శానిటేషన్ వాడటానికి పెడతాము 1,00,000 రూపాయలు. అది టన్నుల ప్రకారమే లెక్కేసి తీసుకుంటాం. చేయటం అనేది కరెక్ట్ కాదు. ఆ విధంగా ఉయ్యూరు ఆఫీసులకు రావాలంటే ఉద్యోగస్తులు గడిచిపోతున్నారు. కొంతమంది ఇలాంటి ఆరోపణలు, లేనిపోయిన ఆరోపణలు తెలియకపోవడం వలన ఇప్పటికీ శానిటరీ ఇన్స్పెక్టర్లు ఉండాలి ఉయ్యూరుకి, వచ్చేవాళ్ళు కనపడతలా. ఇంకా చాలామంది ఉద్యోగస్తులు రావాలి. అప్పటికి ఉన్న ఆదాయాన్ని పెంచి నగర పంచాయతీ నుంచి గ్రేడ్ 2 మున్సిపాలిటీకి రావడం జరిగింది 3 నెలల కిందట. మెండుగా నిధులు వచ్చినాయి అని చెప్తున్నారు. ఆయన ఇంతవరకు నిధులు గ్రేడ్ 2 అయినాక ఇంతవరకు రూపాయి నిధులు కూడా రాలేదు. ఇక్కడ ఉయ్యూరు ప్రజలు వచ్చిన ఆదాయంతోనే రోడ్లు, డ్రైన్లు అన్నీ కూడా అభివృద్ధి చెందింది. ఉయ్యూరు ప్రజలందరూ కూడా తెలుసు. ఎవరో చెప్పిన మాటలేమి నమ్మరని ఉద్దేశంగా తెలియజేస్తూ సంబంధించి మరి ఉయ్యూరు మున్సిపాలిటీలో మరి అవినీతి ఆరోపణలు చేశారు ఉద్యోగస్తుల మీద. మరి నేను కూడా కొత్తగా వచ్చాను, ఇక్కడ మున్సిపల్ కమిషనర్ జాయిన్ అయ్యి 2 నెలలు కూడా కాలేదు. మరి ఈ విధంగా అవినీతి ఆరోపణలు రావడం అనేది కూడా రాష్ట్రంలో ఎక్కడా కూడా ఉండదు. అట్లా ఎక్కడ కూడా ఇలాంటి పరిస్థితులు ఉండవు. మరి ఇక్కడ ఏదో విచిత్రంగా, చాలా విచిత్రమైన పద్ధతిలో ఈ విధంగా ఉద్యోగస్తుల మీద అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. అది మంచి పద్ధతి కాదు. అది మరి వాటికి సంబంధించి గౌరవ రాష్ట్ర ప్రభుత్వం, అదేవిధంగా గౌరవ కలెక్టర్ గారు, మరి మెందా తుఫాన్ అనేది ఎంత తీవ్రంగా ఉందో ప్రజలందరికీ మనందరికీ తెలుసు. దానికి ముందస్తుగా కొంత అమౌంట్ తీసుకొని కౌన్సిల్లో పెట్టాము. అంతేగాని వాటి వర్క్స్ కూడా జరగలేదు. ఇంతవరకు బిల్లులు కూడా సబ్మిట్ చేయలేదు. నా దగ్గర కూడా ఇంతవరకు రాలేదు. అంత అంచనా ప్రిపేర్ చేసి మరి కౌన్సిల్ దృష్టి పెట్టాము తప్పితే ఎంత ఖర్చు అయిందని మేము ఎక్కడ ఇది కాలేదు, ఆ బిల్లు కాలేదు. రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి అన్ని వర్గాల నుంచి అపూర్వ స్పందన లభిస్తోందని నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోటి సంతకాల సేకరణ నియోజకవర్గంలో ప్రజా ఉద్యమంలా జరిగింది. అనుకున్న దానికంటే కోటి అనుకుంటే అంతకు మంచి సంతకాలు రాష్ట్రంలో వస్తున్నాయని, ఈ నెల 10న నియోజకవర్గంలో, 13న జిల్లా స్థాయిలో, 16న కేంద్ర కార్యాలయం నుండి కోటి సంతకాల పాంప్లెట్ ను గవర్నర్ కు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందజేస్తారని తెలియజేశారు. ఆటోని అలంకరించి ఉదయం 10 గంటల మీరందరూ వస్తే ఇక్కడ ఒక ఎగ్జిబిషన్ లాగా, అంటే ఇక్కడ ఒక టేబుల్ పెట్టి ఆ సంతకాలు పెట్టిన పేపర్స్ అన్ని కూడా ఎగ్జిబిట్ చేసి వాటిని అట్టపెట్టెలో పెట్టి, అట్టపెట్టెలు సీల్ చేసి ఆ అట్టపెట్టెలు తీసుకుని మనం ఆటోలో పెట్టి, ఆటోని ఇక్కడ నుంచి జెండా ఊపి మనం ఇక్కడ నుంచి విజయవాడ పంపించాలి 10వ తారీఖు కార్యక్రమం.
కాబట్టి 10వ తారీఖు కార్యక్రమంలో మీరు అందరూ కూడా అందరూ కూడా పాల్గొనాలని చెప్పి ఈ కోటి సంతకాల కార్యక్రమాన్ని జగ్గేపేట నియోజకవర్గం నుంచి అంటే రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల నుంచి కూడా 10వ తారీఖు 10 గంటలకు బయటకు వెళ్ళిపోతాయి. జిల్లా కేంద్రాలకు వెళ్తాయి. జిల్లా కేంద్రాల నుంచి 13వ తారీఖున జిల్లా కేంద్రం అంటే మనకి విజయవాడ అట్లా అన్ని జిల్లా కేంద్రాల నుంచి కూడా అక్కడ కూడా అట్లా ర్యాలీగా బయలుదేరి అక్కడ కూడా జెండా ఊపుతారు. అంటే 7 నియోజకవర్గాలు జిల్లా కేంద్రంలో ఉదయం 10 గంటలకు బయలుదేరి అక్కడ నుంచి కేంద్ర కార్యాలయం తాడేపల్లికి వెళ్తాయి 13వ తారీఖు. అక్కడ నుంచి కేంద్ర కార్యాలయం నుంచి 16వ తారీఖున మన ప్రీతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వ్యానుల్లో పెద్ద పెద్ద వ్యానుల్లో ఇవన్నీ కూడా 175 నియోజకవర్గాలకు సంబంధించిన కోటి సంతకాల కాగితాలు మొత్తం తీసుకొని విజయవాడలో గవర్నర్ గారి దగ్గర అంటే మన అంబేద్కర్ గారి విగ్రహం బ్యాక్ సైడ్ ఉంటుంది గవర్నర్ గారి ఆఫీస్, అక్కడికి తీసుకొచ్చి అక్కడ ప్రజలందరి సమక్షంలో ఇవ్వడం జరుగుతుంది. ఆ రోజున కూడా మనం వెళ్ళాలి. 13వ తారీఖున వెళ్ళాలి, మనం 16వ తారీఖున కూడా వెళ్ళాలి. 16వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమం కాబట్టి కొంచెం పెద్ద ఎత్తున వెళ్ళాల్సి వస్తుంది. ఆయన కూడా నడుచుకుంటూ కలెక్టర్ గారి క్యాంప్ ఆఫీస్ దగ్గర నుంచి నడుచుకుంటూ గవర్నర్ గారి ఆఫీస్కి వస్తుంది. ఆయనతో పాటు మనం అందరం కూడా నడవచ్చు. ఇది ఒక కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని మరి అందరూ కూడా పాల్గొని విజయవంతం చేసినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు. అలానే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగుల ఐక్యవేదిక కృష్ణా జిల్లా గుడివాడ అనుబంధ యూనియన్ ఆధ్వర్యంలో ఉద్యోగులు ఆందోళన నిర్వహించారు. సహకార సంఘం ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కొరకు రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్న ఆందోళనలో భాగంగా ధర్నా నిర్వహించారు. కృష్ణా జిల్లా సహకార ఉద్యోగుల సంఘాల ట్రెజరర్ అరవి నాగరాజు మాట్లాడుతూ 2019 తర్వాత జాయిన్ అయిన ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని, వారందరికీ కూడా ఆరోగ్య బీమా కల్పించాలని, పెండింగ్ జీతపత్యాల పద్ధతులను రద్దు చేసి జీవో నెంబర్ 36ను అమలు చేయాలని ఏపీ ఎంప్లాయీస్ యూనియన్ కోరికలు నెరవేరే వరకు పోరాడతామన్నారు. ఈ కార్యక్రమంలో కృష్ణా జిల్లా సహకార ఉద్యోగుల సంఘాల ట్రెజరర్ అరవి నాగరాజ్, ఎస్ రమేష్ బాబు, ఉద్యోగ సంఘాల కమిటీ సభ్యుడు సురేష్ బాబు, బ్రాంచ్ ఆర్గనైజర్ టీపీఎస్ హనుమంతరావు, సిపిఐ పార్టీ కార్యదర్శి ఆర్సీపీ రెడ్డి, సహకార సంఘాల సిబ్బంది పాల్గొన్నారు. APPSCS Employees Union. APPSCS Employees Union. APPSCS Employees Union. ఐక్యత. ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల ఐక్యత. జీవో నెంబర్ 36ను వెంటనే అమలు చేయాలి. మా జీతపత్యాలు APPSCS Employees Union. APPSCS Employees Union. ఆంధ్రప్రదేశ్ సహకార సంఘాల ఉద్యోగుల ఐక్యత. సహకార సంఘాల ఉద్యోగుల ఐక్యత. రిటైర్మెంట్ వయసును 62 సంవత్సరాలకి 2019 తర్వాత జాయిన్ అయిన ఉద్యోగస్తులను 2019 తర్వాత జాయిన్ అయిన ఉద్యోగస్తులు. నేను నాగరాజ్ నా పేరు. నేను పెదపరకుడు కోఆపరేటివ్ సొసైటీ సంఘ కార్యదర్శిగా పనిచేస్తున్నాను. అదేవిధంగా కృష్ణా జిల్లా సహకార సంఘ ఉద్యోగస్తుల యూనియన్ ట్రెజరర్ గా కూడా గత 3 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. మేము సహకార సంఘాలకి మాకు 2019 తర్వాత జాయిన్ అయిన ఉద్యోగస్తులను ఇంతవరకు జాయిన్ చేసుకునే రెగ్యులరైజేషన్ చేయలేదు. అదేవిధంగా 2019 ముందు 19 మార్చి లో చంద్రబాబు నాయుడు గారు జీవో నెంబర్ 36 ను అమలు చేశారు. జీవో ఇచ్చారు. ఆ జీవో నేటికి ఇచ్చి 6.5 సంవత్సరాలు పూర్తి కావాల్సిన ఆ జీవోని ఇంతవరకు అధికారులు అమలు చేయట్లేదు. దీని మీద పలు దఫాలుగా మా పై అధికారులకి ఎన్నిసార్లు వినతి పత్రం ఇచ్చినా వాళ్ళు సరైన రీతిలో స్పందించిన కారణంగా మేము మా రాష్ట్ర యూనియన్ ఇచ్చిన పిలుపు మేరకు ఈ రోజు నుంచి కార్యక్రమాలు దఫాలుగా కార్యక్రమాలు మొదలెట్టాం. అందులో భాగంగా ప్రతి బ్రాంచ్ డిసిసిబి బ్రాంచ్ల ముందు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి డిసిసిబి బ్రాంచ్ ముందు ఆ బ్రాంచ్ పరిధిలోని సంఘ కార్యదర్శులందరూ మరియు సిబ్బంది అందరూ కలిసి ఈ రోజు ధర్నా చేయడానికి నిర్వహించాము. ఇది ముందు కాలంలో మా కోరికలు తీర్చిన పక్షంలో ఈ ధర్నా కార్యక్రమం ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని తెలియజేస్తాం. విజయవాడలో ధర్నా చేస్తా ఉంటున్నారు. ఎప్పుడు వెళ్తారు? విజయవాడ ధర్నా 29/12/2025 విజయవాడలో మహాధర్నా కార్యక్రమం మొదలెట్టాం. ఆ రోజున రాష్ట్ర వ్యాప్త ధర్నా చేస్తాం. అదే విధంగా డిసిసిబి ప్రధాన కార్యాలయం ముందు ఒక రోజు, తర్వాత డివిజనల్ కోఆపరేటివ్ ఆఫీసు ముందు ఒక రోజు, జిల్లా సహకార సెక్రటరీ అండి నేను. అయితే 2019 తర్వాత సొసైటీస్ మొత్తం కంప్యూటరైజేషన్ అయిపోయినాయి, కానీ అక్కడి నుంచి చేసిన ఉద్యోగస్తులు మాత్రం ఈ రోజుకి కూడా ఏ రకమైన
లేకుండా వాళ్ళు రెగ్యులేషన్ అవ్వకుండా ఉన్నారు ఈ రోజు కూడా. అయితే మాకు 2 PRCలు పెండింగ్ ఉన్నాయి, 62 ఒకటి చేయమని అడుగుతున్నాము, 36 జీవో ఒకటి ఎంప్లాయ్ చేయాలి. వీటన్నిటి మీద మేము చేస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా. కృష్ణా జిల్లా గుడివాడ పట్టణం కార్యాలయంలో ఎమ్మెల్యే వెనిగళ్ల రాము ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ నియోజకవర్గ పరిధిలో 20 బాధిత కుటుంబాలకు మంజూరైన 10.5 లక్షల CMRF చెక్కులను అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ 18 నెలల పాలనలో నియోజకవర్గంలో రికార్డు స్థాయిలో 3.41 కోట్లు CMRF చెక్కులు పంపిణీ చేశామన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగుండకపోయినా సంక్షేమంతో పాటు ఒకవైపు పరిశ్రమలు తీసుకొస్తూ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూనే అభివృద్ధి సంక్షేమంను విజయవంతంగా సీఎం చంద్రబాబు కొనసాగిస్తున్నారన్నారు. తీసుకున్న వాళ్ళందరూ ఉండండి దయచేసి. మీకు అందరికి ఐడియా ఉండే ఉంటుంది, ఎక్కడా డబ్బులు లేవు. అయినా కానీ ఇలాంటి ప్రజలకు పనికొచ్చే పనులు మాత్రం వాళ్ళు ఎక్కడ రాజీ పడకుండా చేస్తా ఉన్నారు. మన కోసం ఆయన పనిచేస్తున్నారు. మన అందరికీ సపోర్ట్గా ఉన్నాం. ఉద్యోగాలు తీసుకొస్తున్నాడు, కంపెనీలు తీసుకొస్తున్నాడు, రోడ్లు వేస్తున్నాడు, డ్రైనేజీలు పడుతున్నాయి. ఇవే కాకుండా ఇంకా ఎక్స్ట్రా మనకి సంక్షేమం కోసం జనాలు చేసే కాకుండా ఈ ఎక్స్ట్రా ఒకసారి అంటే మీరు ఆలోచన చరిత్రలో కాదు, మన ఏ రాష్ట్రంలోనూ లేనంతగా మన రాష్ట్రంలో ఇక్కడ CMRF చెక్కులు కానీ మనకి ఇంకా అంటే అసలు సంక్షేమ పథకాలకి మనం ఖర్చు కట్టినంత దీంట్లో ఇంకా ఇంకొకరికి ఏ రాష్ట్రం కూడా దరిదాపుల్లో కూడా చెప్పిన ప్రతి పని చేసుకుంటూ వస్తారు. బస్సులు చూశారు కదా, బస్సులు ఉచిత బస్సు ఎంత ఫేమస్ ఏంటంటే ఇప్పుడు బస్సులు ఎక్స్ట్రా బస్సులు చచ్చిపోతాం. నిన్న ఆదివారం చూసుకుంటే బస్ స్టాండ్ అంతా రష్గా ఉంది. బస్ స్టాండ్ లో అసలు మనం ఇప్పుడు జనాలు చూసుకున్నాం, అలవాటు అయిపోయింది కదండి. ఎప్పుడైనా చూసామా మనం మళ్ళీ ఇప్పుడే జరుగుతుంది కలకల్లా. పైగా మీకు అందరికీ ఇంకోటి ఏంటంటే మన గుడివాడ బస్ స్టాండ్ కూడా మొదలైపోయింది, అది కూడా అయిపోతుంది. అన్ని రకాలుగా తీసుకురావాలంటే సమర్థుడైన నాయకుడు ఉంటే ఎలా ఉంటది దానిలోకి కారణం చంద్రబాబు నాయుడు గారికి. ఆయన నిజంగా జై చంద్రబాబు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక వెంటనే మళ్ళీ కలుద్దాం. నమస్కారం.